హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్ప్రొఫెషనల్ రైల్స్. ఈరోజు మనం కంద పులుసు పెట్టుకుందాం. ఈ కంద పులుసు చేపల పులుసుని మించి ఉంటుందండి. కంద పులుసు అంటే నార్మల్గా పెట్టుకునే పులుసు కాదండి. కంద అలానే పచ్చి రొయ్యలు వేసి పెట్టుకుందాం. రొయ్యలు వేస్తే పులుసు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సర్లో ఆనియన్స్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, వెల్లుల్లి రేఖలు రెడీ చేసుకుని వీటిని ఒక మిక్సర్లో వేసి వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కందకి పైన పీల్ తీసేసి మీకు నచ్చిన సైజెస్లో పీసెస్లో కట్ చేసుకోండి. ఇప్పుడు పులుసు కోసం పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, రొయ్యలు, చింతపండు పులుసు, కొత్తిమీర, టమాటో ముక్కలు, ఆనియన్ పేస్ట్ అలానే కంద ముక్కలు రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో బెండకాయ ముక్కలు వేసి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత పచ్చి రొయ్యలు వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే 3 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న చింతపండు రసం అలానే పులుసుకి సరిపడా వాటర్ వేసి మిక్స్ చేసుకుని అందులో కొత్తిమీర అలానే మనం ప్రిపేర్ చేసుకున్న తడి మసాలా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మూత తీసి స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కంద పచ్చి రొయ్యల పులుసు రెడీ. చూసారు కదండి, మన కంద పులుసు అయితే రెడీ అయిపోయింది. కంద పులుసు ఎప్పుడు నార్మల్గా రొటీన్గా కాకుండా ఒక్కసారి ఇలా పచ్చి రొయ్యలు వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.